వామపక్షాలు అధికారికంగానే లేఖలు ఇవ్వడం, వీసీకే ఐయుఎంఎల్ మద్దతు తమకే అని టీవీకే నేతలు సంకేతాలు పంపడంతో తమిళనాడు వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కానీ సమయం గడిచే కొద్దీ ఒక్కో విషయం బయటపడుతూ వచ్చింది. టీవీకేకు మద్దతిస్తున్నట్లుగా వీసీకే ఎలాంటి లేఖ ఇవ్వలేదు. పైగా ఆ పార్టీ అధినేత తిరుమావలన్ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్తో భేటీ అయ్యారు. ఇక ఐయుఎంఎల్ది అదే పరిస్థితి. గవర్నర్ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుంది అని నర్మగర్భ ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత పార్టీ నేతలు స్టాలిన్తో సమావేశమయ్యారు. ఆ తర్వాత టీవీకేకు మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. తమిళనాడులో రాజకీయ సందిగ్ధత కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గిరినాథ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గిరినాథ్, రైట్. ఏదైతే తమిళనాడులో రాజకీయాలు నిమిషానికి అయితే కూడా మారిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా సరే హైడ్రామా నెలకొన్న పరిస్థితి అయితే కూడా కనిపించింది. అయితే గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి కోసం గవర్నర్ దగ్గరికి వెళ్ళినటువంటి విజయ్ ఏదైతే 118 మందికి సంబంధించినటువంటి లేఖలు అయితే పేర్లతో తీసుకెళ్లిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే సిపిఐ సిపిఎం తమ మద్దతు ఇస్తున్నటువంటి లేఖలు ఇచ్చారు. గవర్నర్ దగ్గరికి వెళ్ళి విజయ్ ఇచ్చిన తర్వాత మరో 2 గంటల్లో చెప్పడం, ఆ తర్వాత కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే కొద్దిసేపటితోనే టీవీకే నేతలందరూ కూడా సంబరాలు చేసుకున్నారు, మిఠాయిలు పంచుకున్నారు. కొద్దిసేపటితో అంటే అర్ధరాత్రి హైడ్రామా నడిచే టయానికంతా మళ్ళా హైడ్రామా అయితే కూడా మళ్ళీ నెలకొందుకు 3 సార్లు ముచ్చటగా గవర్నర్ కలిసినప్పుడు కూడా సరే భంగపాటు అయితే మిగిలిన పరిస్థితి ఉంది. ఆ గవర్నర్ కలిసినప్పుడు కూడా సరే సంఖ్యాబలం లేనందున ఒక అడుగు దూరంలో కూడా విజయ్ అయితే ఆగిపోయిన పరిస్థితి ఒకటి కూడా చాలా స్పష్టంగా అయితే కూడా కనిపిస్తుంది. ఒక అడుగు దూరంలోనే అయితే టీవీకేసీ ఏదైతే వికేసీ పార్టీకి సంబంధించిన మద్దతు అయితే కూడా లభించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇవాళైనా వాళ్ళ నిర్ణయం అయితే ప్రకటిస్తామని ముందుగానే చెప్పింది. అయితే ఇవాళ వాళ్ళ అభిప్రాయం తీసుకోవడానికి కోసం వాళ్ళ మద్దతు తీసుకోవడం కోసం కూడా సరే విజయ్ నేరుగా వెళ్ళి వికేసీ పార్టీ కార్యాలయానికి వెళ్ళున్నారు. మరి కొద్దిసేపట్లో అక్కడ అయితే వికేసీ పార్టీకి సంబంధించి చీఫ్ ని కలిసిన తర్వాత మద్దతును కూడా తెలియజేస్తూ అక్కడ మీడియాతో కూడా వికేసీ చీఫ్ కూడా మీడియాతో మాట్లాడే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ఇది ఒక పక్క ఉంటే నిన్న రాత్రి అయితే లోక్ భవన్ వద్ద పెద్ద హైడ్రామా నెలకొన్న పరిస్థితి అయితే కూడా ఉంది. టీవీకే దినకర్ ఏదైతే ఉన్నారో నేరుగా గవర్నర్ కలిశారు. గవర్నర్ కలిసిన దినకర్ తమ ఎమ్మెల్యేని ఏదైతే మల్లార్గుడికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని కొనుగోలు చేశారు, హాట్ కాల్ చేశారు అంటూ కూడా సరే ఫిర్యాదు చేశారు. అదే విధంగా మద్దతు తెలుపుతున్నటువంటి ఇచ్చినటువంటి లేఖ అది నకిలీ లేఖ అంటూ కూడా సరే ఆయన గవర్నర్ ఫిర్యాదు చేసి దానిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా చేసిన పరిస్థితి అనేది. అదే విధంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా ఆయన ఫిర్యాదు చేశారు. అయితే ఆ తర్వాత ఏదైతే లేఖకు సంబంధించి కూడా సరే ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. తమ ఇచ్చిన లేఖ ఇది కాదు, వేరే లేఖ ఇచ్చాము. ఖచ్చితంగా గవర్నర్ కి మరో 2వ లేఖ కూడా ఇచ్చారు, దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. మేము ఖచ్చితంగా అయితే ఏదైతే టీవీకే పార్టీకి అయితే మా ఎమ్మెల్యే మద్దతు ఇవ్వలేదు, కేవలం కొనుగోలు చేయడానికి అయితే బేరసారాలు మొదలు పెట్టారు, మా ఎమ్మెల్యే కనపడటం లేదంటూ కూడా సరే దినకర్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మరో వివాదం కూడా విజయ్కి తలుపుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న 3వసారి గవర్నర్ కలవడానికి వెళ్ళినప్పుడు ఏదైతే జననాయక మూవీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రొడ్యూసర్ నేరుగా గవర్నర్ కి ఏదైతే కలిసిన పరిస్థితి అయితే ఉంది. విజయ్ తో పాటు ఎందుకనేసి ఈ యొక్క ప్రొడ్యూసర్ అక్కడ వచ్చాడు, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తన లేకపోతే విజయ్ కి ఫ్రెండా, అవేవి లేకుండా ఆ ప్రోటోకాల్ ఏవి లేకుండా నేరుగా గవర్నర్ కలవడం వెనక కూడా ఇప్పుడు రాజకీయ దుమారం లేచిన పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా దీన్ని ద్రావిడ పార్టీలు అన్ని కూడా దీన్ని హైలైట్ చేస్తూ కూడా సరే దీని మీద స్పందిస్తున్న పరిస్థితి. కేవలం ప్రొడ్యూసర్ ద్వారా ఎమ్మెల్యేలు కొనుగోలు చేసేదానికి తెరలేపారు విజయ్ అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే కూడా వెలువడుతున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ఇవాళ వికేసీ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో అయితే చీఫ్ తో విజయ్ నేరుగా తన కార్యాలయానికి వెళ్ళి కలిసి మద్దతు కోరే పరిస్థితి అయితే ఉంది. ఇది కాకుండా అయితే మరొక పార్టీ అయినటువంటి సినీ నటుడుగా ఉన్నటువంటి ఏదైతే విజయకాంత్ మరణంతో కూడా ఆ పార్టీ వాళ్ళ భార్య అయితే ఆ స్థానంలో అయితే గెలిచిన పరిస్థితి, ఆమె మద్దతు కూడా కోరేదానికైతే ప్రయత్నాలు అయితే ఆ దిశగా కూడా సరే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మొత్తం మీద అటు రాష్ట్ర వ్యాప్తంగా తమిళనాడులో రాజకీయాలు అయితే నిమిషానికి మారుతున్న పరిస్థితుల్లో గడిచిన 5 రోజులుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సరే భంగపాటు ఎదురవుతున్న పరిస్థితి అయితే ఉంది.
మరోవైపు ముఖ్యమంత్రి స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ మాత్రం అట గవర్నర్ కూడా సరే ఆయన విన్నపం చేసింది. వెంటనే అట టీవీకే పార్టీ దగ్గర ప్రమాణ స్వీకారం చేయించి వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే జరిగా ప్రజా సంక్షేమానికి ఇప్పటికే లేట్ అవుతున్నాయి. అధికారికంగా కూడా సరే లాంఛనం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కూడా సరే ముందడుగు వేయాలంటూ కూడా సరే గవర్నర్ అయితే కోరిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కాంగ్రెస్ ఏదైతే 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ 5 మంది ఎమ్మెల్యేలు కూడా మకాం వేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే నిన్న హుటాహుటిగా కూడా సరే ఈ యొక్క 5 మంది ఎమ్మెల్యేని నేరుగా హైదరాబాద్ కి తరలించడం, హైదరాబాద్ నుంచి ప్రస్తుతం బెంగళూరుకు తరలిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే నిన్నటి వరకు చెన్నైలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎందుచేత ఈ యొక్క 5 మంది ఎమ్మెల్యేలను కూడా సరే అయితే పాలిటిక్స్ లో భాగంగా కూడా సరే మగం మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటూ కూడా సరే ఇప్పుడు ఇది ఒక రాజకీయ దుమారంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏదైతే విజయ్ పార్టీకి మద్దతు తెలిపిన తర్వాత 2 మంత్రి పదవులు ఇస్తామని చెప్పారు. మంత్రులు కూడా వాళ్ళు ఒప్పుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఒక్కసారిగా వీళ్ళు కూడా ఆ అయితే తెరలేపిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. వీళ్ళందరూ మకాం మారుస్తూ కూడా హైదరాబాద్కి వెళ్ళారు. అక్కడి నుంచి బెంగళూరు కూడా తరలిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అదే మరోవైపు అన్నా డిఎంకేకి సంబంధించిన 27 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పాండిచేరి నుంచి చెన్నైకి రావాల్సిందిగా పళనిస్వామి ఆదేశించారు. ఇవాళ మధ్యాహ్నానికి ఈ యొక్క ఎమ్మెల్యేలందరూ కూడా సరే చెన్నైకి చేరుకుంటారు. చెన్నైలో పళనిస్వామితో కూడా అత్యవసర సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఈ పళనిస్వామితో ఈ యొక్క మీటింగ్ అనంతరం కూడా సరే ఎలా ఉంటాయో కూడా వేచి చూడాల్సింది. అయితే టీవీకే దినకర్ మాత్రం నిన్న రాత్రి కూడా తమ గవర్నర్ కలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా టీవీకే పార్టీకి సంబంధించిన విజయ్ బలం నిరూపించుకోలేకపోతే ఆ యొక్క పళనిస్వామికి అవకాశం ఇవ్వాల్సిందిగా మా మద్దతు పళనిస్వామికి ఉంటుంది అంటూ కూడా ఆయన ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ జరిగేటువంటి ఏదైతే ఈసీకే పార్టీ చీఫ్ తో విజయ్ కలిసి ఆ తర్వాత అక్కడే వాళ్ళ పార్టీ కార్యాలయంలో ఒక మీడియా సమావేశం పెట్టి తమ మద్దతు కూడా ప్రకటించే అవకాశాలు కూడా మెండుగా అయితే కనిపిస్తున్న పరిస్థితి. అయితే గడిచిన 5 రోజులుగా ఇవాళ ఫుల్ స్టాప్ పడుతుంది, ఎండ్ కార్డ్ పడుతుందని భావించినప్పుడు కూడా ఆఖరి నిమిషంలో చకచక చిన్న పార్టీలు అయితే చుక్కలు చూపిస్తున్నాయి విజయ్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే పార్టీ మద్దతు ఇస్తున్నట్టుగానే ఇచ్చేది, తర్వాత వెనక్కి తీసుకోవడం, ఈ విధంగా కూడా ఐఎంయూకి సంబంధించినటువంటి వ్యక్తి మద్దతు ఇవ్వడం, తర్వాత ఆ యొక్క మద్దతు కేవలం గవర్నర్ పంపించిన లేఖలో ప్రభుత్వం ఏర్పడితే దానికి మాత్రం మా మద్దతు అంటూ కూడా కన్ఫ్యూజ్ వాతావరణంలో లేఖ అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. తర్వాత బయట వచ్చి ఐఎంఎం సంబంధించినటువంటి నేతలు మేము కేవలం స్టాలిన్ తో మాత్రమే పొత్తు పెట్టుకుంటాం కాబట్టి మేము ఎవరికి మద్దతు ఇవ్వటం లేదని కూడా చెప్పడం ఒక వ్యక్తి అయితే ఉంది. అంటే వికేసీ పార్టీ ఏదైతే షరతులతో కూడినటువంటి ఏదైతే మద్దతు ఇస్తామనేసి ముందుగా నుంచి చెప్తూ వస్తుంది. ఏదైతే తిరుచుకు ఈస్ట్ నుంచి పోటీ చేసినట్టు విజయ్ రాజీనామా అనంతరం కూడా ఆ స్థానాన్నిలో మాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించాలి, ఆ యొక్క స్థానం ఇవ్వాలి. అదే పరిగా అది కాకుండా మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం గా అవకాశం కల్పించాలని ఒక 2 నిబంధనలు కూడా సరైతే తెర మీదకి తీసుకొచ్చింది. దీని మీద అయితే ఇప్పటి వరకు ఒక స్పష్టత అయితే విజయ్ ఇవ్వడం నేపథ్యంలోనే వాళ్ళ మద్దతు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదైతే తెలుస్తుంది. అయితే మరికొంత సేపట్లో విజయ్ ఒక పార్టీ కార్యాలయంలో అయితే వికేసీ పార్టీ కార్యాలయానికి వెళ్ళి ఆ యొక్క మద్దతు కూడా కూడగట్టే పరిస్థితి. అయితే ఈ యొక్క వాళ్ళు అడిగినట్టుగానే ఒక ఎమ్మెల్యే సీట్ తో పాటు ఆ యొక్క డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తారా, లేకపోతే కేవలం వాళ్ళు చెప్పినట్టుగానే అయితే మున్సిపల్ కార్మిక శాఖకు సంబంధించిన పోస్ట్ తో పాటు మంత్రివర్గంలో చోటు ఇస్తామని చెప్పడంతో దానికి మాత్రం ఒప్పుకుంటారా? ఈ రెండిట్లో ఏదనేది కూడా సరే విజయ్ మీటింగ్ అనంతరం కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నిమిషానికైతే తమిళనాడు పాలిటిక్స్ అయితే కూడా ఆ నిమిషానికైతే కూడా రసవత్తంగా మారుతున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఏదైతే గడిచిన 5 రోజులుగా కూడా సరే ఈ యొక్క రాజకీయాల్లో ఒక్క అడుగు దూరంలోనే విజయ్ ఆగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. చక్కచక్క డిఎంకే అన్నా డిఎంకే పావులు గడుస్తున్నారు. ఏ ఒక్క చిన్న పార్టీలు కూడా సరే విజయ్ ని సీఎం అయ్యే విధంగా కూడా సరే ఆయా ప్రయత్నాలు చేస్తుంటే ఇవన్నీ కూడా సరే వాళ్ళు పటాపట్న నిర్మూలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. విజయ్ సీఎం ని కానికన్నా ఎన్ని దారులు ఉన్నాయో అన్ని ఆ దారులు కూడా సరే వెతుక్కొని అడ్డంకులు వేస్తున్న పరిస్థితి అయితే కూడా అక్కడ కనిపిస్తుంది తమిళనాడులో. ఎస్ గిరినాథ్, మరోవైపు ఇటు టీవీకే గవర్నర్ కు నకిలీ మద్దతు లేఖ సమర్పించారని ఏఎంఎంకే అధినేత ఆరోపించారు. అలాగే ఆయన చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ కూడా వెల్లడించారు. అప్డేట్స్ ఏంటి? అయితే ఏదైతే నిన్న రాత్రి అంటే విజయ్ గవర్నర్ కలిసిన వెళ్ళిన అనంతరం కూడా సరే మద్దతు లేఖనైతే తన దగ్గర ఉన్నటువంటి సిపిఎం మద్దతు లేఖతో పాటు టీవీకే దినకర్ చెప్పినట్టుగా తమ పార్టీకి సంబంధించినటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచాడు. అది కూడా మన్నార్గూడ నుంచి కామరాజ్ అనే వ్యక్తి అయితే ఆ యొక్క స్థానంలో అయితే ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిస్థితి అయితే ఆ ఎమ్మెల్యే ఇచ్చినట్టుగా రెఫరెన్స్ అంటే ప్రపోజ్ చేస్తున్నట్టు అయితే టీవీకే పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు ఇచ్చినటువంటి లెటర్ కూడా నకిలీ లెటర్ ఇది, దీన్ని పరిగణలోకి తీసుకోకూడదు అంటూ కూడా టీవీకే అధినేత అయినటువంటి దినకర్ గవర్నర్ కలిసినప్పుడు ఆయన ఫిర్యాదు చేసిన పరిస్థితి. దీని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా సరే గవర్నర్ ఆయన విజ్ఞప్తి చేసింది. కేవలం మా పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే కూడా కిడ్నాప్ చేశారు, ఏకైతే విజయ్ ఏదైతే తమ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కూడా కొనుగోలు చేసేదానికి బేరసారాలు పెట్టారంటూ కూడా సరే ఆయన ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేయడం. ఇప్పుడు రాజకీయాల్లో అంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారనే వ్యాఖ్యలు కూడా సరే ఇప్పుడు రాజకీయాలుగా
విమానం లేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అది నేరుగా ఆయన గవర్నర్ ని కలిసిన అనంతరం కూడా బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను ఆ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తా, ఖచ్చితంగా ఈ యొక్క మా లెటర్ కాదు, మా లెటర్ ఫోర్జరీ చేశారు అంటూ కూడా సరే చేసిన నేపథ్యంలో కొద్దిసేపటి తర్వాత అంటే దినకర్ ఏదైతే మీడియాతో మాట్లాడిన కొద్దిసేపటి తర్వాత ఆరోపణల తర్వాత టీవీకే పార్టీకి సంబంధించి టీం కూడా ఈ యొక్క ఏదైతే మన్నాడు గుడికి సంబంధించి కామరాజ్ ఏదైతే సంతకం పెట్టి ప్రపోజ్ చేస్తూ ఏదైతే ఆ లెటర్ అయితే చేశాడో ఆ లెటర్ ని వీడియోగా తీసిన సందర్భంలో ఆ దినకర్ ఒప్పుకుంటేనే మేము ఇస్తున్నాం అంటూ కూడా సరే విడుదల చేసిన ఒక వీడియో కూడా టీవీకే పార్టీ విడుదలైతే చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే తాము కూడా ఆ ఇచ్చిన మేమైతే ఫేక్ లెటర్ ఇవ్వలేదు, కావాలంటే చూడండి అంటూ కూడా ఒక వీడియో కూడా విడుదల చేసిన పరిస్థితుల్లో ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క రాజకీయాలు అంటే ఒక పక్క లెటర్ ఇవ్వడం, తర్వాత మేము ఇవ్వలేదని ఉపసంహరించుకోవడం, నిన్న గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా మా మద్దతు మీకే ఉంటుందంటే వికేసీ పార్టీ చెప్పడం, ఐఎంయూ పార్టీకి చెప్పడం, తర్వాత ఐఎంయూ పార్టీ కన్ఫ్యూజన్ ఒక లెటర్ ఇవ్వడం, తర్వాత బయటకు వచ్చి మేము కేవలం స్టాలిన్ తోనే ఉంటాము ఐఎంయూ చెప్పడం, అదేవిధంగా వికేసీ పార్టీ మా మద్దతు మీకు ఉంటుంది, వెళ్ళండి మీ పార్టీకి సంబంధించిన నేతలు మా కార్యాలయం కాబట్టి మేము లెటర్ ఇస్తామని చెప్పడం. అంటే ఇవి నమ్మి నేరుగా విజయ్ గవర్నర్ మూడోసారి కలిశాడు. గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సరే 116 అయితే ఆయన మెజార్టీ ఆడు చూపించిన పరిస్థితి అయితే కేవలం ఇంకొక స్థానం కూడా అవసరమైన నేపథ్యంలో గవర్నర్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇవాళ జరగాల్సినటువంటి 11 గంటల సమయం జరగాల్సినటువంటి ప్రమాణ స్వీకారం కూడా సరే ఎట్టకేలకైతే పోస్ట్ కనబడింది. ఇప్పటికే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు సంబంధించినటువంటి టీం కూడా సరే ప్రజలతో పాటు అభిమానులకు నాయకులు ఎవరిని కూడా సరే ఇవాళ ప్రమాణ స్వీకారం లేదు, ఆగిపోయిందంటూ కూడా సరే మెసేజ్లు ఫోన్ కాల్స్ చేసి చెప్పిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. రాజకీయాల్లో అయితే దేశ రాజకీయాలు ఒకవైపు ఉంటే మాత్రం తమిళ రాజకీయాలు మాత్రం ఒక ఎత్తు మీద పై ఎత్తులు వేస్తూ విజయ్ ఏదైతే 108 స్థానాల్లో ప్రజలు తీర్పిచ్చినప్పుడు కూడా విజయ్ ని ఎట్టకేలకు ముఖ్యమంత్రి పదవిలో నీకుండా దృష్టిగా అడుగులు వేస్తూ అంటే పావులు కలుపుతున్న పరిస్థితి. ముఖ్యంగా అయితే పళనిస్వామి అయితే కూడా సిపిఎం పార్టీలు ఏమి ఆశించకనే కేవలం గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి మాత్రం అయితే దానికి సంబంధించిన మద్దతు ఇస్తాం, కాకపోతే ప్రజా సంక్షేమం కోసం మేమైతే అయితే పోరాడుతూనే ఉంటాం, కేవలం మద్దతు మాత్రమే ఉంది, మీ క్యాబినెట్ లో చోటు మాకు లేదని ముందే చెప్పిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే డిఎంకే అన్నా డిఎంకే దగ్గర ఉన్నటువంటి ఆ స్థానాలు చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా అవి కూడా మ్యాజిక్ ఫిగర్ 118కి అయితే చేరలేని పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇవన్నీ కూడా సరే మనం చూసుకున్నట్టయితే మాత్రం ఏ విధంగా ధైర్యంతో పళనిస్వామి యొక్క ముందడుగు వేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం పైన కూడా గవర్నర్ అయితే ఆయన కలిసే అవకాశాలు కూడా కనిపిస్తాయి. గవర్నర్ ఇప్పుడే అపాయింట్మెంట్ కూడా ఆయన కోరారు. ఏదైతే పుదుచ్చేరిలో ఉన్నటువంటి 27 ఎమ్మెల్యేలను కూడా సరే చెన్నైకి రావాలని ఆలోచించి చెన్నైలో వాళ్ళ పార్టీతో మీటింగ్ పెట్టుకున్న అనంతరం కూడా సరే గవర్నర్ కలిసే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఎక్కడైనా ఎటువంటి నోరు జారకుండా అయితే అయితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ మాత్రం ఏదైతే హుందాగా అయితే రాజకీయాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. బయటకు మాత్రం ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేసుకోవాలి, విజయ్ కి గవర్నర్ అవకాశం ఇవ్వాలంటూ కూడా చెప్తూనే మరోవైపు ఏదైతే తెర వెనుకాల రాజకీయాల మధ్య అయితే డిఎంకే అన్నా డిఎంకే చేస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం తమిళనాడులో ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.